నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. జోహార్ వంగవీటి మోహన్ గారు, జోహార్ వంగవీటి మోహన్ గారు. కాపు పక్షాన కాపు ప్రతినిధుల సమావేశం కాపు తెలగ బలిగ ఒంటరి మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రధాన ఏజెండాగా 4 అంశాలతో ముందుకు పోతా ఉన్నాం. ఒకటి రాజ్యాధికారం, రెండోది జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 25% ఉన్న కాపు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా దాంట్లో ఆ దామాషా ప్రకారం కాపు తెలగ బలిజ ఒంటర్లకు సీట్లు కేటాయించాలని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆ ప్రాతినిధ్యంతో ముందుకు తీసుకుపోవాలనేది ప్రధానమైన ఎజెండాతో ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా గత 50 సంవత్సరాల నుంచి కాపులకు సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వం నాన్చుడి దూరంతో ముందుకు పోతా ఉంది. కాపులకి బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే కాపు వర్గాలకి సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలన్నింటినీ కూడా ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కాపు వర్గాలకు సంబంధించిన సమస్యల్ని మేనిఫెస్టోలో పెట్టాలని రాజకీయ పార్టీలు దాని మీద ఒక ప్రకటన చేయాలని కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కాపు వర్గాలకు సంబంధించి అనుకూలంగా ఏ రాజకీయ పార్టీలు ముందుకొస్తాయో దానికి సంబంధించి కాపుల్ని రాష్ట్రంలో 25% ఉన్న మాకు అనుకూలమైన వాతావరణం ఆ విధంగా ప్రకటన చేయాల్సిన ఆవశ్యకత రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా ఉంటాయి. ఏదైతే రాష్ట్రంలో 100కి 25% ఉన్న కాపుల యొక్క సామాజిక అంశాల్లో వారికి మద్దతును వారు తప్పనిసరిగా కోరుకుంటారు. వారు తప్పనిసరిగా కాపు వర్గాల యొక్క సమస్యల మీద స్పందిస్తారనే ఆలోచనతోటే ఉన్నాం. థ్యాంక్ యూ.